తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. చర్యకు ప్రతిచర్య ఉంటుందని పాకిస్తాన్కు భారత్ మరోసారి తేల్చి చెప్పింది. 3 రోజుల క్రితం ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ వెలుపల ఉన్న రక్షణ బారికేడ్లు, పార్కింగ్ పోల్స్ను పాక్ పోలీసులు తొలగించడంతో భారత్ ధీటుగా స్పందించింది. ఢిల్లీలోని పాక్ హైకమిషన్ వెలుపల ఉన్న బారికేడ్లు, వాహనాలను నియంత్రించే స్టాండ్లను, రేకుల షెడ్డును రాత్రికి రాత్రే కూల్చివేసింది. పాక్ విషయంలో భారత్ కుక్క కాటుకు చెప్పు దెబ్బ తరహాలో వ్యవహరిస్తోందని సామాజిక మాధ్యమాల్లో పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. ఢిల్లీలో పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయం వెలుపల ఉన్న బారికేడ్లు, వాహనాలను నియంత్రించే స్టాండ్లను పోలీసులు తొలగించారు. 3 రోజుల క్రితం ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ వెలుపల ఉన్న రక్షణ బారికేడ్లు, పార్కింగ్ పోల్స్ ను పాక్ పోలీసులు తొలగించారు. దీంతో భారత్ ప్రతీకార చర్య చేపట్టింది. ఇన్నాళ్లు పాక్ హైకమిషన్ వెలుపల బారికేడ్లు సహా ఇతర భద్రతా వ్యవస్థలు ఉండగా గత రాత్రి పోలీసులు వాటిని తొలగించారు. వీసా సెక్షన్ సమీపంలో రద్దీ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన నిర్మాణాలను జేసీబీ సాయంతో పూర్తిగా కూల్చివేశారు. వైట్ మెటల్ ఫెన్సింగ్ ను తొలగించారు. ప్రస్తుతం పాక్ హైకమిషన్ వెలుపల పగిలిన మెటల్ రైలింగ్లు, గేట్లు, ఇనుప ఫ్రేమ్లు, ఇటుకలు, కాంక్రీట్ ముక్కలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. పాక్ హైకమిషన్ ప్రధాన ద్వారం, జాతీయ చిహ్నం ఉన్న ఇనుప గేట్లు మాత్రం అలాగే ఉన్నాయి. ఈ వ్యవహారంపై పాకిస్తాన్ అధికారికంగా స్పందించలేదు. పాక్ హైకమిషన్ కాంపౌండ్ దాటి పలు నిర్మాణాలు ఉండడంతో వాటిని తొలగించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అప్పట్నుంచి పాక్ విషయంలో భారత్ కుక్క కాటుకు చెప్పుదెబ్బ తరహాలో వ్యవహరిస్తోంది. దాయాది దేశంతో ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసింది.